says here Rukmini. Liket. Hi. How are you guys doing? So ఈరోజు ఇంకొక లాంగ్ వ్లాగ్. బేసికలీ 11th మంత్ పడింది కాబట్టి కౌముదికి పుట్టు వెంట్రుకలు తిప్పిద్దాం అనుకుంటున్నాము. అండ్ లిఖిత్ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి అహోబిలం. సో హోల్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు అహోబిలం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వ్లాగ్. సో బేసికలీ ఇక్కడ మా లిఖిత్ హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే తను ఒక కొత్త ట్రైపాయిడ్ తెచ్చాడు. యూఆర్ చెకింగ్ ఇట్ అవుట్. అది యాక్చువల్లీ చాలా బాగుండింది. అండ్ ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అనంతపూర్ నుంచి అహోబిలంకి ఎగ్జాక్ట్లీ 4 hours పడుతుంది. సో చూడ్డానికి అని నవ్వుకుంటూ ఉన్నా నాకు లోపల 4 hours జర్నీ అంటే ఒక యాంగ్జైటీ, ఒక భయము స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ జర్నీలో నాకు పాజిటివ్ పాయింట్ ఏమంటే లైక్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, నాన్న అందరు ఉన్నారు బేసికలీ కౌముదిని చూసుకోవడానికి. సో దట్ నాకు ఎక్కువ తిప్పి లైక్ నాకు కొంచెం అనీజీగా ఉన్నా కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అని. సో మ్యాక్సిమం జర్నీ అంతా నేను కౌముదిని వాళ్ళకే ఇచ్చాను హ్యాండిల్ చేయమని. డక్కి డక్కి అహోబిలం కన్నా ముందు ఆళ్లగడ్డ అనే ప్లేస్ వస్తుంది. అక్కడ మేము ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే అహోబిలంలో కాఫీస్ అంత బాగుండవు. అండ్ జర్నీ చేసి కూడా ఆల్మోస్ట్ 3.5 hours అవుతుంది. అండ్ కౌముది కూడా కొంచెం స్టిమ్యులేట్ అవుతుంది అనిపించింది. సో తనకు ఒక బ్రేక్ ఉన్నట్టు ఉంటుంది అని కాఫీ కోసం వచ్చాము ఇక్కడ. ఈ జర్నీ కోసం అయితే నేను ఒక కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నాను. ఐ థింక్ దీన్ని బాక్సర్ ప్లీట్స్ అంటారు అనుకుంటా. యాక్చువల్లీ 2 పిలకలు వేసుకుంటారు. నేను అవి 2 మిక్స్ చేసి వెనకల ఒక పిలకగా మార్చేసాను. అండ్ ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది బికాజ్ నాది లేయర్ హెయిర్ కట్. సో జర్నీ చేస్తున్నప్పుడు అలా పీసెస్ రాకోకుండా చాలా పుట్ టుగెదర్ ఉండింది. లైక్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ న్యూ హెయిర్ స్టైల్? ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఎనీవేస్, సో ఇక్కడ ఏదో తాటి బెల్లం టీ అండ్ కాఫీ అంటే వీళ్ళందరూ ఇక్కడ ట్రై చేస్తున్నారు. అదే కాఫీలు టీలు తాగుతున్నారు. కాఫీలు టీలు తాగని నాలాంటి బ్యాచ్ ఏం చేయాలి? వెళ్ళి కోసం పెట్టుకోవాలి. ಚೆನ್ನಾಗಿದಪ್ಪ యాక్చువల్లీ. అనంతపూర్లోనే ఎండలు ఎక్కువ ఉన్నాయనుకుంటే ఆళ్ళగడ్డలో పీక్స్లో ఉందన్నమాట ఎండలు. లైక్ కార్ నుంచి దిగంగానే ఒక హీట్ వేవ్ లాగా కొట్టింది. లైక్ చాలా ఎండ ఉండింది. అండ్ నేను అందుకే వీళ్ళని అడుగుతున్నా, ఇంత ఎండలో లైక్ వేడి కాఫీ టీ ఎలా తాగుతున్నారు నాకు అర్థం కావడం లేదు. నాలాగే ఏదన్నా ప్రశాంతంగా వెళ్ళి తాగొచ్చు కదా అని. వాళ్ళు నో, మాకు కాఫీ టీనే కావాలి అంటారు. మీరు కూడా అంతేనా? ఇంత సమ్మర్లో కూడా మధ్యాహ్నము సాయంత్రము కాఫీ టీ తాగుతారా మామూలుగా? నాకైతే ఫైనలీ ఒక ఎళ్ళీర్ స్టాల్ దొరికేసింది. అండ్ ఇక్కడ నాతో పాటు కౌముదికి కూడా ఎళ్ళీర్ తాగిపిద్దాం అనుకున్నాను. అక్కడ ఒక చిన్న కప్ ఉండింది. ఎందుకంటే బేబీస్ లైక్ చిన్నపిల్లలు ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్గా వాళ్ళు మనకన్నా ఎక్కువ త్వరగా డిహైడ్రేట్ అయిపోతారు. సో అందుకే వాళ్ళకు లైక్ చిన్నగా ఓఆర్ఎస్ వాటర్ కానీ లేకపోతే ఎళ్ళీర్ కానీ లేకపోతే మజ్జిగ కానీ వీలైనంత లైక్ లిక్విడ్స్ పెడితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఇది ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫాలో. అండ్ ఆమె కప్లో ఆమె ఎళ్ళీర్ తాగేసిన తర్వాత నేను తాగుతుంటే బేసికలీ షీఈస్ డిస్టర్బింగ్ మీ, ఆ పైప్ పట్టుకుంటూ రాకోకుండా. బట్ ఈ బ్రేక్ తీసుకోవడం బెటర్ అనిపించింది. తను కూడా కొంచెం రిఫ్రెష్ అయింది. మరి అగైన్ స్టార్టెడ్ టు అహోబిలం ఆళ్ళగడ్డ నుంచి. అరౌండ్ 35 to 40 minutes పట్టింది.
కౌముది శర్మ. శర్మ చెప్పకుండా కౌముది అని చెప్తేట మరి మనం అదే చెప్పాల్సింది. అయిపోయింది, ఇంకొక 20 కిలోమీటర్స్. ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ అహోబిలం. లైక్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది. అపార్ట్ ఫ్రమ్ మీ వైనింగ్ జర్నీ ఎంతసేపు అని యాజ్ యూజువల్ అందరి తలలు తిన్నాను. అది పక్కన పెడితే జర్నీ వాజ్ రియలీ గుడ్. మేమైతే ఇక్కడ శ్రీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం బుక్ చేసుకున్నాము. దట్ వాజ్ రియలీ గుడ్. రూమ్స్ అయితే క్లీన్ ఉన్నాయి, లైక్ డీసెంట్ ఉన్నాయి, ఏసీ రూమ్స్. సమ్మర్కి చాలా బెస్ట్ అనిపించింది. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ అయితే అమేజింగ్ ఉండింది. అండ్ ఇక్కడ నా బుజ్జి హస్బెండ్ నా హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటాడు. పేరుకి అవి నా హ్యాండ్ బ్యాగ్స్ అయినా హీ యూజువలీ క్యారీస్ దెమ్ లైక్ వెన్ ఎవర్ ఐ టెల్ హిమ్ టు. ఈజంట్ హీ ద క్యూటెస్ట్. ఓకే, అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ వచ్చేసి లిక్కు టేక్ కేర్ చేస్తున్నారు. అక్కడ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ వాస్ క్వైట్ కంఫర్టబుల్. అక్కడ రూమ్స్ ఎంత లైక్ బాగున్నాయి, దేవర్ డీసెంట్, లైక్ బెడ్స్ కానీ అవన్నీ. అంతకన్నా ఎక్కువ అక్కడ మనుషుల హాస్పిటాలిటీ ఈజ్ అమేజింగ్. ఫైనలీ రూమ్లో అయితే సెటిల్ అయిపోయాము. అండ్ ఇక్కడ కౌముది కోసం నేను ఇంట్లోనే క్యారెట్ అండ్ బీన్స్ ప్యూరే చేసుకొని వచ్చింటి. సో అదే తినిపిస్తున్నాను, తనకు కూడా కొంచెం బెటర్ ఉంటుంది అని. చిన్నగా అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. అక్కడ లోపల ఎలానో కెమెరా అలో లేదు. సో జస్ట్ వీఆర్ గోనా గో దేర్ అండ్ మంచిగా దర్శనం చేసుకుంటాం. మా రూమ్కి దిగువ అహోబిలం మెయిన్ టెంపుల్కి యాక్చువల్లీ లైక్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, ఆల్మోస్ట్ లైక్ పక్క వీధి. సో మ్యాక్సిమం ఒక 150 to 200 మీటర్స్ ఉండొచ్చు అంతే. సో దట్ వాజ్ యాక్చువల్లీ మాకు ప్లస్ పాయింట్ అయింది, బికాజ్ ఆ జర్నీకి ఆ ఎండకి వీవర్ టయర్డ్. అండ్ అక్కడ టెంపుల్ చుట్టూ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా, లైక్ అక్కడ ప్రెమిసెస్ లైక్ చాలా బాగా చేశారు. ది ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ప్రాపర్ రోడ్స్ అవి కూడా ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయొచ్చు అయ్యిండా. దట్స్ వాట్ వీ ఫెల్ట్. సో ఇది యాక్చువల్లీ టెంపుల్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. మా రూమ్కి ఇదే దగ్గర అని మేము ఇలానే లోపలికి వెళ్ళాము. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్. నేను అదే కౌముదికి చూపించాలని ట్రై చేస్తున్నాను సన్సెట్. అండ్ అక్కడ ఆబ్వియస్లీ కొన్ని బర్డ్స్ ఉంటే నేను మా కౌముది ఇద్దరు బర్డ్స్ చూసి ఎగ్జైట్ అవుతాం కాబట్టి సో సన్సెట్ని బర్డ్స్ని అలా ఎంజాయ్ చేస్తూ మేమైతే లోపల దర్శనానికి వెళ్ళాము. ఇది మెయిన్ టెంపుల్ గోపురం అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కలర్స్ అన్నీ లేవు. సో ఈసారి అయితే ఇక్కడ చాలా బాగా అవన్నీ పెయింట్ చేశారు. ఇట్ వాజ్ సో గుడ్ టు వాచ్. అండ్ ఇక్కడ మా కౌముది వచ్చి చాలా మంకీస్ చూసింది. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అది ఫస్ట్ టైం మంకీస్ చూడడం. సో తను మంచిగా ఎగ్జైట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మెయిన్ టెంపుల్ చుట్టూ లైక్ 2-3 మ్యూజియంస్ ఉన్నాయన్నమాట. లైక్ బేసికలీ టెంపుల్ హిస్టరీ గురించి, టెంపుల్ రెనోవేషన్ ఎలా అయింది, లైక్ ఫస్ట్ నుంచి ఆ టెంపుల్ అంతా ఎలా ఉంది అని నాకు ఇంట్రెస్ట్ ఉండింది చూడడానికి. బట్ ఎనర్జీ వాజ్ జీరో. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని చూద్దాం అనుకున్నాను. అండ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఆబ్వియస్లీ కొన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. సో అక్కడ మా మమ్మీ ఈజ్ లైక్ తన కోసం ఏదన్నా ఒక టాయ్ తీసుకొని, నేను చూడడమే చాలా అంటే కొంచెం పెద్ద లైక్ ప్లాస్టిక్ టాయ్ లాగా చూశాను. అండ్ అందుకే ఇంట్లో అందరూ అక్షింతలు వేశారు, ఉండే లగేజ్ చాలదా మరి ఇదోటి ఎక్స్ట్రా అని. సో ఆబ్వియస్లీ నాకు ఇంకా ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ నాకు ఇష్టమైంది వచ్చేసి బబుల్స్ అనమాట. నాకు బబుల్స్ అంటే చాలా ఇష్టం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్న నుంచి. యాక్చువల్లీ మా అప్పకు కూడా బబుల్స్ అంటే చాలా ఇష్టం. హోప్ కౌముది ఆల్సో లవ్స్ ద బబుల్స్. నాకు ఎంత ఇష్టమో అంత నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఎక్కువ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దర్శనం వెంటనే అరౌండ్ లైక్ 6:30-7 అయింది. అప్పుడే రూమ్కి ఎందుకు ఒక రౌండ్ వేసుకొని వద్దామని అలా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ మా అమ్మ వచ్చేసి బబుల్స్ నీకోసం కొన్నావా దానికోసం కొన్నావా అని అడుగుతోంది. లైక్ ఏదైనా ఒక బాల్ తీసుకో అని. సో ఐమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ బాల్. యాక్చువల్లీ ఇంతకుముందు అక్కడ ఎవరో పిల్లలు లైట్ వచ్చే బాల్తో ఆడుకుంటున్నారు. సో నాకు అది ఇప్పుడు కావాలన్నమాట, దానికోసమే వెతుకుతున్నాను. ఇదిగో బాల్. వెయిట్ తూ వెయిట్ కర్ అంతా బాల్. You got a new ball, Ray. You got a new ball. How is it? Okay, na. అండ్ రూమ్కు రిటర్న్ అవ్వగానే కౌముదికి అయితే కర్డ్ రైస్ పెడుతున్నాను. బికాజ్ ఆబ్వియస్లీ ట్రావెల్ టైం అప్పుడు వాళ్ళు ఎంత కామ్ అండ్ చల్లగా చేసే ఫుడ్స్ తింటే బెటర్ అని. సో పెరుగు వచ్చేసి కింద మేనేజ్మెంట్ వాళ్ళని అడిగింటే ఇచ్చారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్ అనమాట. సో తను కూడా పీస్ఫుల్గా తింది అండ్ షీఈ్ యాక్చువల్లీ వెరీ టయర్డ్. సో ఈరోజు అయితే మా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ యాక్చువల్లీ గర్భగుడిలో వచ్చేసి కెమెరాస్ ఇవి అలో లేదనమాట. అది యాక్చువల్లీ మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో యూ కెన్ కాన్సన్ట్రేట్ వచ్చిన దానికోసం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ రూమ్కి వచ్చేసాము. అండ్ కౌముది హ్యాస్ బీన్ ఫెడ్ ప్రాపర్లీ. మేము ఇంటి నుంచినే రైస్ తెచ్చుకున్నాను. సో దట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ ఇప్పుడు ఐమ్ రిమూవింగ్ మై మేకప్ అండ్ సన్ స్క్రీన్ అండ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ మార్నింగ్ విత్ అన్ ఆయిల్ క్లెన్జర్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ నెసెసరీ. డట్ అంతా పోవాలిగా. అండ్ ఆఫ్టర్ దట్ యూజువల్లీ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా లైక్ లోట్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ పూసి మంచిగా అంటే ఎట్లా బాగా ఎక్కువగా నా స్కిన్కి సరిపోయేంతగా అట్లా తోమిన బర్రెలు క్లీన్గా ఉంటాయి కదా. సో నేను నా ప్రకారంగా తోముకుంటే నా ఫేస్ నాకు క్లీన్గా ఉంటుంది అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ మంచిగా. లెట్స్ గో ఫర్ డిన్నర్. ఇక్కడ మాకు రాత్రి డిన్నర్ అరేంజ్ చేశారు రూమ్ వాళ్ళే. సో అక్కడ తినేసి ఈరోజు పడుకునేద్దాం. ఓకే, సో టుమారో ఫ్రెష్గా స్టార్ట్ అయిపోదాము. ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ యూ కెన్ సీ అవర్ ఇంప్రాంప్టో డాన్సింగ్ సెషన్. ఎందుకంటే కౌముదిని ఎంటర్టైన్ చేయాలి కదా లిఫ్ట్ పైకి వచ్చేంత వరకు, అందుకనమాట. ఇదే సో లిఖిత్ వచ్చేసి హీస్ గాట్ ద టికెట్స్ అనమాట. టికెట్స్ అన్ని తీసుకొని వచ్చినాడు. అండ్ మెయిన్ క్యారెక్టర్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. ఈరోజే తొందర లేచింది అనమాట. సో అట్లుంటుంది. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. లెట్స్ సీ. నాకు లిఖిత్కు అయితే యాక్చువల్లీ లోపల చాలా టెన్షన్ ఉండింది. కదలుకోకుండా ఉండాలి కదా, కూర్చోవాలి కదా అది అని. సో యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే నేనే పట్టుకొని ఉంటాను, లైక్ నేనే కూర్చోపెట్టుకొని ఉంటాను అని. బట్ లాస్ట్లో కొంచెం హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. బికాజ్ లిఖిత్ అయితే ఇంకా ఫర్మ్గా పట్టుకుంటారు అని. అండ్ దీని తర్వాత ఆబ్వియస్లీ కొంచెం ఏడ్చింది. వీ థాట్ ఇట్ వాజ్ అ పర్సనల్ వీడియో, అందుకే అది షేర్ చేసుకోవట్లేదు. బట్ యాక్చువల్లీ ఈ ఈవెంట్ అయితే లైక్ చాలా బాగా అయిపోయింది. మా గుబ్బిది పుట్టు వెంట్రుకలు అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి అందరూ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఎగువ అహోబిలానికి అయితే వచ్చాము దర్శనం కోసం. అండ్ దిస్ ఈజ్ మై గుండు గుబ్బి. పాపం అప్పుడు ఏడ్చింది. బట్ షీ టుక్ అ న్యాప్ స్నానం చేసిన తర్వాత సెట్ అయింది. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ ఆ రోజు లైక్ స్వామిది కళ్యాణోత్సవం ఉంటే దీపం పెడదాం అనుకున్నాము. సో దట్స్ వాట్ ఐమ్ బయింగ్ హియర్. అండ్ అక్కడైతే మేము స్పెషల్ దర్శనం కోసం టికెట్స్ తీసేసుకున్నాము. ఎందుకంటే బేబీతో అక్కడ వెయిట్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. ఎండలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అక్కడ. అండ్ బై ద వే లైక్ దిస్ ఈజ్ మై న్యూ మల్ కాటన్ కుర్తా. ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది అది. అసలు ఆ క్లైమేట్కి ఎంత యాప్ట్ అంటే అంత యాప్ట్ ఉంది. ఇట్ వాజ్ సో కంఫర్టబుల్. ఇది కూడా నేను పించ్ ఆఫ్ పింక్ అనే యూట్యూబ్ పేజ్లోనే తెచ్చుకున్నాను. ఆ రోజు కూడా నేను బాక్స్డ్ ప్లీట్స్ హెయిర్ స్టైలే వేసుకున్నాను. బికాజ్ ఆ ఎండకి ఇంకా వేరేది ఏది నాకు సెట్ కాదనిపించింది. అండ్ ఎవరైనా లైక్ లేయర్డ్ హెయిర్ కట్ ఉంది, కొంచెం ప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఇది యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ హ్యూమిడ్ అండ్ హాట్ క్లైమేట్కి.
మెయిన్ దర్శనంలో గర్భగుడిలో కెమెరాస్ ఎలాగైనా అలో లేవు కాబట్టి మేము అక్కడ ఏమీ ఫుటేజ్ తీసుకోలేదు. సో ఇక్కడైతే దీపం పెడుతున్నాము, నేను, అమ్మ, మా అత్తమ్మ అందరూ. అండ్ ఇది అయిన తర్వాత మేమైతే దర్శనంకి వెళ్ళిపోయాము. స్పెషల్ టికెట్స్ తీసుకున్నందుకు యాక్చువల్లీ చాలా మంచిదైంది, అసలు లిటరలీ రష్ లేరు. సో దర్శనం కంప్లీట్ చేసుకొని బయట కొంతసేపు కూర్చున్నాము. తర్వాత వెంటనే మా రూమ్స్కి వెళ్ళి లగేజ్ అంతా సర్దుకొని చెక్అవుట్ చేసేసుకున్నాము. బికాజ్ ఇక్కడ నుంచి బెంగళూరు ఇస్ అ లాంగ్ జర్నీ. బ్యాక్ టు బెంగళూరు నుంచి అనంతపూర్కి అయితే వచ్చేసాము. బట్ డైరెక్ట్లీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక లంచ్ బ్రేక్ అట్ 3 o'clock అట్ పాకశాలకు వచ్చేసాము. ఆకలి పిచ్చగా అవుతుంది. సో ఫస్ట్గా వెళ్ళి మంచిగా తినేద్దాం. తినిపించే కర్డ్ రైస్కు మెనూ చెక్ చేస్తుంది చూడండి. కౌముది అవడే అందులో నాకు తెలుసా కూడా. నుంచి బెంగళూరుకి వచ్చిన తర్వాత మాకైతే బేబీ కమ్మలు కుట్టియాలి అనే ప్లాన్ ఉండింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ట్రెడిషనల్గా కుట్టడం అంటే లైక్ మన పాతకాలం వాళ్ళు కుట్టించుకునే వాళ్ళు కదా, లైక్ ఒక గోల్డ్ నీడిల్, స్మాల్ నీడిల్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకొని చుట్టేస్తారు. సెకండ్ ఆప్షన్ ఇస్ లైక్ గన్ షాట్ అన్నట్టు. మేమైతే ట్రెడిషనల్గా గోల్డ్ వైరింగే సెలెక్ట్ చేసుకున్నాము. బికాస్ గన్ షాట్ అనేది ఇట్ కాజెస్ లైక్ సడన్ ట్రామా అండ్ పెయిన్. సో అది పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది ఇప్పుడు క్లిక్ అని ఒకటి పడుతుంది అని, బట్ పిల్లలకి అది అర్థం కాదు. అండ్ దట్ ఈస్ సడన్ ఫియర్ టు దెమ్. నాకు అది నచ్చలేదు. అండ్ హోల్ ఏదైతే పడుతుందో అది పెద్దగా పడుతుంది. సో ద ట్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఆ హీల్ అవ్వడానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. సో అంత అవసరం లేదు అనిపించింది. అండ్ సడన్గా నరం పడినా కూడా చాలా కష్టం. బట్ సో దట్స్ వై మేమైతే దీనికి ఆప్ట్ చేసుకున్నాం. బట్ ఎక్కడ కుట్టియాలి, ఎవరితో కుట్టియాలి? నార్మల్గా అయితే మనకు తెలిసిన ఆచార్యతోనో గోల్డ్ స్మిత్తోనో కుట్టిద్దాము అనుకున్నారు. నేనైతే వాళ్ళు కుట్టడం మా కజిన్ వాళ్ళ బేబీస్కి అయితే చూశానమాట. బట్ ఐఎమ్ నాట్ లైక్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. సో మా కొలీగ్ ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ కూతురికి mysunar.com అనే ఒక పేజ్ నుంచి ఈ లైక్ ఒక గోల్డ్ స్మిత్ అయితే బుక్ చేసుకునేది. వాళ్ళు గోల్డ్ స్మిత్సే, బట్ ద వే ద హ్యాండిల్ ది ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్. అసలు ఎంత బాగా చేశారంటే ఓకే. సో ఎనీవేస్ డీటెయిల్స్ ఇద్దాము. సో ఇక్కడ ఎలా అంటే ఇది mysunar.com అనే పేజ్, లింక్ అయితే నేను కింద ఇచ్చింటాను. లైక్ మీరు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సిటీస్లో ఉన్నా, ఇది ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే అవైలబిలిటీ ఉంది. వాళ్ళంత ప్రొఫెషనల్గా అండ్ హైజీనిక్గా హ్యాండిల్ చేసింది ఈ ప్రాసెస్ని నేను ఇంతవరకు చూడలేదు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ దట్ కౌముదికి వీళ్ళు కరెక్ట్ టైంకి దొరికారు అని. బికాస్ అంత నీట్గా హ్యాండిల్ చేశారు ద కంప్లీట్ ప్రాసెస్. సో బుక్ చేసుకోవడం ఎలా అంటే వాళ్ళ సర్వీస్తో పాటు మీరు కమ్మలు కూడా వాళ్ళ దగ్గరే తీసుకోవాలన్నమాట. లైక్ అది ఒకటి ఉంటుంది. లైక్ నేను బయట కమ్మలు తీసుకొని వచ్చి మీతో కుట్టిస్తానంటే కాదు, యూ హ్యావ్ టు బై ఇట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. అండ్ వాళ్ళ దగ్గర ఇలా రింగ్ హూప్ లాగా ఉంటాయి కదా, అవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ నార్మల్ స్టడ్స్ అవైలబుల్ ఉన్నాయి. గర్ల్ కదా హూప్స్ అని చాలామంది అనుకుంటారు. బట్ లైక్ 11 months బేబీకి, 1 year బేబీకి, 2 years బేబీకి వాళ్ళకు తెలీదు ఆ హూప్స్ పీక్కోకూడదు అని. సో ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో ఆబ్వియస్లీ వాళ్ళకు తెలియకోకుండా టచ్ చేస్తారు. దట్స్ వై వీ డిడెంట్ ఆప్ట్ ఫర్ ఎనీ హూప్స్. ప్రాపర్ స్టడ్ ఉంటుంది కదా, అదే ఆప్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి 18 karat గోల్డ్ ఉందండి. ఎందుకు అంటే డైలీ వేర్కు యాక్చువల్లీ లైక్ ఆ రఫ్ అండ్ టఫ్ యూస్కు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటే 18 karat గోల్డ్ ఇస్ లైక్ బెస్ట్ అనమాట. అది చాలా స్టడీగా ఉంటుంది. సో నేనైతే నార్మల్ వైట్ స్టడ్ ఉంటుంది కదా, అదైతే ఆప్ట్ చేసుకున్నాను. సో వాళ్ళు వచ్చేసి ఇలా ఈరోజు అపాయింట్మెంట్ ఉంది అనగా ఒక 1 day ప్రేయర్ ఆర్ లైక్ ఆ రోజు మార్నింగే ఒక ఆయింట్మెంట్ ఇస్తారు టు నంబ్ దట్ ఏరియా. బేసికలీ ఇప్పుడు మనకు అరౌండ్ 12కి కమ్మలు కుట్టియాలి అనుకుంటే అది అరౌండ్ 11:15 to 11:30 మధ్యలో అది అప్లై చేయాలన్నమాట. సో దట్ వాళ్ళకి కుట్టినప్పుడు ఫుల్ జోమ్ అయిపోతుంది ఆ ఏరియా అంతా. లైక్ ఇట్ విల్ బీ లైక్ వాళ్ళకి ఏం నొప్పి తెలియదు అనమాట. అండ్ నేను ఆయింట్మెంట్ పేరు అయితే ఇవ్వను, బికాజ్ ఆయింట్మెంట్స్ అవి నేను ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చేంత మనకు సీన్ లేదు కాబట్టి ఇదే ఆయింట్మెంటే నేను నా డాక్టర్తో ప్రీవియస్ విజిట్లో పీడియాట్రిషియన్ దగ్గర కూడా ఇప్పించుకున్నాను అనమాట. వీళ్ళు చెప్పిన ఆయింట్మెంట్ ఆయన చెప్పిన ఆయింట్మెంట్ ఒకటే. సో నేనైతే అదే కొనుక్కొని ఆయన్ని అడిగి లైక్ ఆయన ఇప్పుడు అరౌండ్ 12కి వస్తారు అంటే 11:15 కల్లా పడుకున్నప్పుడు ఒక థిక్ పేస్ట్ లాగా అప్లై చేసి పెట్టాను అనమాట. బట్ ఆ డాక్టర్ చెప్పారు, చూడమ్మా నువ్వు ఇప్పుడు ఆయింట్మెంట్ పూసినా తను ఏడుస్తుంది, బికాజ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద పెయిన్. ఆ పెయిన్ అనేది చాలా మినిమల్ ఉంటుంది, వాళ్ళకి ఆ పెయిన్కి ఏమీ తెలియదు. బట్ బికాజ్ లైక్ జనాలంతా ఇలా వచ్చి ఒక కాళ్ళు ఒక చేతులు ఒక మెడ అలా పట్టుకునేటప్పటికి వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. ఆ ప్యానిక్ నుంచి వచ్చే ఏడుపు అది అని.
సో దట్స్ వై నేను లిఖిత్ అయితే ఒక డిసిషన్కి వచ్చాం. ఎక్కువ మంది తన చుట్టూ ఇలా ఫుల్ ఉండకూడదు అని, లైక్ ఓన్లీ నేనన్నా హ్యాండిల్ చేయాలి, లేదా లిఖితన్నా హ్యాండిల్ చేయాలి, లేదా అట్లీస్ట్ ఇద్దరు. అంతకు మించి ఎక్కువ ఒక్కొక్కటి పట్టుకొని వేసేసి ఫుల్ దాని చుట్టూ వచ్చేస్తే వాళ్ళు ప్యానిక్ అవుతారు. సో అది వద్దు అని అనుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత అది అనుకున్నాము అండ్ ఆయింట్మెంట్ అయితే అప్లై చేసాము. ఇంకా ఆయన వచ్చినారు, దట్ గోల్డ్ స్మిత్ చెప్పిన టైంకి. ఎంత పర్ఫెక్ట్గా ఎంత హైజీనిక్గా చేశారంటే అంత హైజీనిక్గా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా స్టడ్స్ కూడా తీసుకొని వచ్చింది, దట్ వీ ఆర్డర్ దట్ వైట్ స్టడ్స్ ఒక స్టెరిలైజ్డ్ కవర్లో తీసుకొని వచ్చారు. ఆయన మరి గ్లవ్స్ వేసుకునేంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు, మమ్మల్ని కూడా ముట్టనీలేదన్నమాట. వన్స్ ఐ వేర్ గ్లవ్స్ అండ్ తన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ ఫస్ట్ ఒక క్లీన్ క్లాత్ మీద పెట్టుకొని మొత్తం అంతా శానిటైజ్ చేసుకొని బేబీ టెంపరేచర్ తన టెంపరేచర్ చెక్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నౌ అని చెప్పి అండ్ యూనో లైక్ వాళ్ళు ఎంత అటెన్షన్ టు డీటెయిల్ తీసుకున్నారంటే డాట్ పెడతారు కదా పెన్తోనూ, లైక్ నేను అనుకున్నాను నార్మల్ పెన్తో పెడతారేమో స్కెచ్తో పెడతారేమో అని. అండ్ అది కూడా వాళ్ళు స్కిన్ సర్జికల్ స్కెచ్ తీసుకొని వచ్చారు, దట్ ఈస్ యాప్ట్ ఫర్ ద స్కిన్. అంత ప్రొఫెషనలిజం ఉంది, నేను ఎక్కడా చూడలేదు. అండ్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బేబీస్. పెద్దోళ్ళకి ఏదో చల్తా గాడి, బట్ అది కూడా ఐ వోంట్ రికమెండ్ ఇట్, బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ ఓకే. బట్ పిల్లలు ఉన్నప్పుడు దిస్ హైజీన్ ఈజ్ లైక్ లిటరల్లీ ఇంపార్టెంట్, బికాస్ దట్ నీడిల్ ఏదైతే ఉందో అది స్కిన్ లోపల పోతుంది కాబట్టి. అండ్ దట్స్ వై యూనో లైక్ ఆయన మంచిగా అంతా శానిటైజ్ చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. సో వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆయన లైక్ చాలా నీట్గా, హీ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్, చాలా త్వరగా కూడా చేశారు. అండ్ ఆబ్వియస్లీ కౌముది అయితే ఏడ్చింది. అండ్ ఆ రోజు ఫస్ట్ టైం తనకి స్క్రీన్ టైం అయితే వెనకాల చూస్తుండొచ్చు మీరు, టీవీ ఇద్దాం అనుకున్నాము, ఎందుకంటే తను ఎక్కువ ప్యానిక్ అవ్వకూడదు అనేది మా ఇద్దరి దీంట్లో ఉండేది. అండ్ ఇక్కడ లిఖిత్ సుమారు క్లాస్ వేసుకున్నాడు, ఎందుకంటే నేను ఎత్తుకుంటానని చెప్పి మరీ హ్యాండ్ ఇచ్చి లిఖిత్కే ఇచ్చాను. దట్స్ డిఫరెంట్ స్టోరీ. అండ్ అక్కడ అంటే ఇద్దరే పట్టుకున్నాము, తను ఎక్కువ ఇదేం అవ్వలేదు. అండ్ వీ చాంటెడ్ సమ్ హరే రామ హరే కృష్ణ ఆల్సో, కొంచెం ఏమన్నా కామ్ అవుతుంది అని. కొంచెం కామ్ అయ్యింది. ఎంత నీట్గా చేశాడంటే వెనకాల అది చుట్టేది ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. అక్కడ ఏమైనా షార్ప్ ఎడ్జెస్ ఉంటే మీరు డైలీ వాడే టవల్స్లో దాంట్లో అవి చిక్కుకుంటాయి అన్నమాట. సో అది ఎంత నీట్గా అంటే అంత నీట్గా చెక్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఒక్కసారి లైక్ ఈరోజు వాళ్ళు కుట్టారంటే ఇప్పుడు నుంచి 3 weeks వరకు వాళ్ళు వాట్సాప్ సపోర్ట్ టీమ్ ఉంటుంది అనమాట. లైక్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు పీడిఎఫ్స్ మీకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. లైక్ ఆన్ అండ్ ఆల్ ఇంత బెస్ట్ సర్వీస్ అయితే నేను ఇంతవరకు చూడలేదు, అంత బాగుండింది అది. సాయంత్రం వచ్చేసి బేబీకి కమ్మలు కుట్టించాము కాబట్టి కొంతమంది ముత్తైదులని పిలిచి వాళ్లకు తాంబూలం అది అయితే ఇచ్చాము. రఘుకుల తిలగముడ సోమ జననం సూర్యకుల ఈ విధంగా అయితే మా కౌముది పుట్టినప్పటి నుంచి నాకు లిఖిత్కున్న ద మోస్ట్ 2 భయాలు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయాయి దేవుడి ఆశీర్వాదం నుంచి. సో హోప్ యూ గైస్ లైక్ అవర్ వ్లాగ్ అండ్ దట్ ఈస్ మై బ్యూటిఫుల్ కౌముది వాయిస్ ఓవర్ వెనకల నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. విల్ కమ్ అప్ విత్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ స్టఫ్. సైనింగ్ ఆఫ్. రుకో లికో.